వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కొత్త సంవత్సరం రాబోతుంది. 2025కి సెలవు ఇచ్చేందుకు టాలీవుడ్ రెడీ అయిపోయింది. ఇక అఖండ తాండవంటూ నిరాశపరచడంతో ఈ నెలని ఏ బ్లాక్ బస్టర్ ముగిస్తుందా అనే ఆశతో బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు లేకపోయినప్పటికీ ఆసక్తికరమైన పోటీ క్రిస్మస్ పండగకి సిద్ధం కావడం ఆసక్తిని రేపుతుంది. ఇక కంటెంట్ నే నమ్ముకొని దిగుతున్న దర్శక నిర్మాతలు ఫలితం పట్ల చాలా ధీమాగా ఉన్నారు. వాటిలో మొదటిది ఛాంపియన్. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా మీద క్రమంగా అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. స్వప్న సినిమా, వైజయంతి సంయుక్తంగా నిర్మించిన ఛాంపియన్ లో మలయాళం బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఇక బడ్జెట్ భారీగా పెట్టడంతో పాటు 3 దశాబ్దాల తర్వాత నందమూరి హీరో కళ్యాణ్ చక్రవర్తి ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మాణం 3 ఏళ్లు జరగడం విశేషం. ఆది సాయి కుమార్ హీరోగా రూపొందించిన విలేజ్ హారర్ థ్రిల్లర్ శంభాల హైప్ పెంచుకుంటోంది. ఇక రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ 10 కోట్లు జరిగిపోవడం గురించి పరిశ్రమలో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. విరూపాక్ష తరహాలో ఇది కూడా విజయం అందుకుంటుందనే నమ్మకం టీంలో వ్యక్తమవుతుంది. బన్నీవాస్ టీం సమర్పిస్తున్న సీరియస్ హర్రర్ మూవీ ఈషాకు భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటూ కొత్త తరహా ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మెసేజ్ తో రూపొందించిన దండోరాకు పబ్లిసిటీ బాగానే జరుగుతుంది. బలగం, రాజు వెడ్స్ రాంబాయ్ తరహాలో పల్లెటూరు నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఒక బలమైన సందేశాన్ని ఇందులో చెప్పామని దర్శక నిర్మాతలు చెబుతూ ఉన్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిన్న మూవీ పతంగ్ సైతం నేనున్నాను అంటూ తన ఉనికిని చాటుకుంటుంది. ఇక క్రియేటివ్ ఇన్పుట్స్ తో చేస్తున్న ప్రమోషన్లు యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. మలయాళం డబ్బింగ్ వృషభాని గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేయడం మంచి రిలీజ్ దక్కేలా చేస్తుంది. గతంలో మోహన్ లాల్ పాన్ ఇండియా డబ్బింగ్లు నిరాశ పరిచినప్పటికీ ఇది ఆ కేటగిరీలోకి రాదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఇక కిచ్చా సుదీప్ మార్క్ కూడా రేస్లో ఉంది, కానీ తెలుగు వర్జన్ చెప్పిన డేట్కే తీసుకురావడం మీద అనుమానాలు నెలకొన్నాయి. ఇక శివరాజ్ కుమార్, ఉపేంద్ర కాంబోలో తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ 45ని ఈ కాంపిటీషన్ కారణంగా తెలుగు వర్జన్ ని జనవరి 1కి వాయిదా వేశారు. ఇక హాలీవుడ్ మూవీ అనకొండ సీక్వెల్ మీద మంచి క్రేజ్ నెలకొంది. ఇక ఇంత రష్ లో ఎవరు విన్ అవుతారనేది వేచి చూడాలి. ఇక ఆప్షన్లు ప్రేక్షకులకు ఎక్కువ ఉన్నాయి, కానీ నిర్మాతలకు మాత్రం టెన్షన్ తప్పదు. ఇక టాక్ ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా సాయంత్రానికే థియేటర్లు ఖాళీ ఉంటాయి. ఇక సో కంటెంట్తో గెలిచిన వాడికే నెలాఖరికి సింహాసనం దక్కుతుందన్నమాట.